కంక్లూడ్ చేస్తూ ఒక ఇష్యూ తిరుమలకి సంబంధించి నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 1000 మందికి పైగా తిరుమలలో అన్యమతస్తులు ఉన్నారు, వాళ్ళందరినీ తీసేయాలి, ఇంకా ప్రభుత్వం ఎందుకు వాళ్ళని ఇంకా ఎందుకు ఉంచిందో మాకు తెలియట్లేదు, దాంతోపాటు తిరుమలకు సంబంధించి కొన్ని జరుగుతున్నటువంటి అక్కడ ఇబ్బందులు అంటారా, అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల మీద కూడా ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అంతమంది ఉన్నప్పుడు మరి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లు? హిందూ అంటే తిరుమలకు సంబంధించి ఓన్లీ హిందువులు మాత్రమే ఉండాలనేటువంటి ఒక ప్రాశస్త్యం ఏమైనా కంటిన్యూ అవుతుందా? అశోక్ గారు, ఇది అత్యంత దుర్మార్గమైన వ్యాఖ్య, అసహజమైన వ్యాఖ్య, వాస్తవాలకు భిన్నమైన వ్యాఖ్య. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం చాలా అన్యాయం. నిజాలు కూడా కావంటున్నాను. నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి నాకు సమాచారం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఏ సమాచారంతో, ఏ అవగాహనతో బండి సంజయ్ గారు 1000 మందికి నాన్ హిందువులు ఉండాలని చెప్తారో నాకు అర్థం కావట్లేదు. పైపెచ్చు మీ ప్రెస్ మీట్ లో మీడియాతో మంది మీ పక్కనే మీ పార్టీకి సంబంధించిన టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు మీ పక్కనే ఉన్నాడు. ఆ బోర్డు మెంబర్ ఉన్నటువంటి టీటీడీ బోర్డు, ఇప్పుడు ప్రజెంట్ బోర్డు, ఈ మధ్య కాలంలోనే ఒక నోటీస్ ఇచ్చింది. 22 మంది నాన్ హిందువులు ఉన్నారు, వాళ్ళు మేము గుర్తించామని పేర్లతో సహా రాయించింది. బోర్డు ఆమోదించింది. మొత్తం టీటీడీలో అనేక దఫాలుగా విచారణ చేసిన పిమ్మట, మొత్తం స్టడీ చేసి విచారణ చేసి క్రాస్ చెకింగ్ చేసుకున్న పిమ్మట మేము అధికారికంగా గుర్తిస్తున్నది 22 మంది అని చెప్పారు. దాంట్లో కూడా 2 అన్యాయంగా గుర్తించారు. నిజానికి వాళ్ళు స్వచ్ఛమైన బాధ్యతాయుతమైన అభిమాని హిందువులు. మళ్ళీ టీటీడీ సరిదిద్దుకొని వాళ్ళిద్దరిని తొలగించింది ఆ లిస్టులో నుంచి. అంటే 20 మంది తేలారు. అంటే టీటీడీ మీ పార్టీకి సంబంధించిన బోర్డు మెంబర్, ఇంకా మీ పార్టీకి సంబంధించిన చాలా మంది బోర్డు మెంబర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నటువంటి టీటీడీ బోర్డు అంటే మీ పార్టీ ఉన్నట్టేగా. మీ కూటమి ప్రభుత్వం నియమించిన బోర్డు, మీ పార్టీ సభ్యులు కూడా ఉన్నటువంటి బోర్డు 20 మందిని నాన్ హిందువులు ఉన్నారని చెప్తే వాయిని పక్కన పెట్టుకొని మీరే 1000 మంది అంటారా? పోనీ మీ పార్టీకి సంబంధించిన బోర్డు మెంబర్లు ఏమన్నా 22 మంది మేము ఒప్పుకోము చాలా ముందు అని చెప్పారా? బోర్డులో చూపిస్తారా రెజల్యూషన్స్? చేయొచ్చా? ఇట్లా ఖచ్చితంగా సమాధానం బీజేపీ చెప్పాలి. రెండోది అభ్యంతరకరం అశోక్ గారు, ఎందుకంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒక తప్పుడు ప్రచారం జరుగుతోంది టీటీడీ పైన. అదేంటంటే టీటీడీలో పెద్ద ఎత్తున నాన్ హిందువులు దూరేసినారు, చొరబడ్డారు. ఇది హిందూ మతం మీద ప్రేమతో కాదు మీరు చేస్తా ఉండేది, ఇది హిందూ మతానికి నష్టం చేస్తుంది. ఎందుకంటున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు హెడ్ క్వార్టర్, హిందువుల ఆరాధ్య దైవం, ప్రపంచంలో ఉన్న కోట్లాది మందికి ఆరాధ్యం. ఎవరైనా ఈ సమాచారం, ఇప్పుడు నేను చెప్పిన సమాచారం మీరు ఆశ్చర్యపోతారు ఏం జరిగిందని. కానీ ఈ సమాచారం తెలియనటువంటి సాధారణ హిందూ భక్తులు ఏం ఫీల్ అవుతారు? ఒక హోం మంత్రి పైన ఏమంటారు? నా హిందూ ధార్మిక సంస్థలో ఇంతమంది హిందూయేతరులు ఉన్నారా, అందుకేనా ఇట్ అయిపోతుందని ఎంత మనోభావాలు దెబ్బతింటాయి టీటీడీకి? అది సృహలో ఉందా మాట్లాడే వాళ్ళకి? ఎందుకు అంటున్నానంటే నాకు తెలుసు వాస్తవ సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగింది, ఏం జరగాలి. అశోక్ గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో రిక్రూట్మెంట్ అంతా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్స్ ప్రకారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ లో ఎక్కడ కూడా మతాన్ని మెన్షన్ చేయరు. అడుగుతారు నీ ఏ మతం ఏ కులం అని, మతం అడగరు, ఏదో అడుగుతారు, వాళ్ళు చెప్తాం. కులం అడుగుతారు, ఎందుకంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. ఈ 20 మంది కూడా ఎట్ట జాయిన్ అయ్యారో తెలుసా? అధికారికంగా జాయిన్ అయ్యారు, చొరబల్ల అధికారికంగా జాయిన్ అయ్యారు. ఎట్ట అంటే ఈ ఏపీఎస్సి ద్వారా నియమం కానీ నేను క్రిస్టియన్ అని చెప్పి మెన్షన్ చేసే చేరినాడు, నేను హిందూ అని మెన్షన్ చేసే చేరినాడు, నేను ముస్లిం అని మెన్షన్ చేసే చేరినాడు. ఎందుకని రాజశేఖర్ గారికి ముందు అటు జరిగింది. రెండో రకంగా చేరినారు. అది ఎట్లా అంటే నేను ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ చదువుకున్నా, ఎస్వి జూనియర్ కాలేజ్, టీటీడీ విద్యా సంస్థలు చదువుకున్నా. టీటీడీ ఎయిడెడ్ కాలేజీలు ఎయిడెడ్ విద్యా సంస్థలు అమలు చేస్తుంది, అమల్లో ఉంది. ఎయిడెడ్ రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్ ఇస్తుంది, మెయింటెనెన్స్ టీటీడీ చేస్తుంది. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఈ మతాన్ని ప్రస్తావించకూడదు, ఎవరైనా చేరచ్చు. మాకు తెలుగుకు వచ్చిన గురువు టీచర్ పేరు జావూద్ హుస్సేన్, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ టీటీడీ, ఆయన ముస్లిం అనే చేరినాడు టీటీడీలో. రూల్స్ ఆ రోజు అన్ని అనుమతించినాయి కాబట్టి ఎవరు దొడ్డిదారిన చేరలేదు. ఆ రోజు ఏపీఎస్సి రూల్స్, ఎయిడెడ్ రూల్స్ అమలు కారణంగా కొంతమంది చేరినారు అధికారికంగా. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక చట్టం తీసుకొచ్చాడు. ఏంటి ఆ చట్టం అంటే, ఇకపైన హిందూ మతస్థులు మాత్రమే చేరాలి. టీటీడీలో నోటిఫికేషన్ లో ప్రస్తావించారు ఆ పదాన్ని. ఏమనంటే ఈ ఉద్యోగాలకు మీరు పిలప అర్హులు ఎవరంటే హిందువులు మాత్రమే. రెండో చట్టం చేశారు, ఎయిడెడ్ స్కూల్స్ కి ఎయిడెడ్ కాలేజ్ కి ఎయిడ్ ఇస్తుంది కాబట్టి అక్కడ కుదరదంటే మాకు ఎయిడ్ కూడా వద్దు, మేమే ఎయిడ్ ఇచ్చుకుంటాం అని విద్యా సంస్థల్లో కూడా
ఖచ్చితంగా హిందూ అయి ఉండాలి అని మెన్షన్ చేస్తారు. ఆ రోజు నుంచి ఎవరు నాన్ హిందువులు చేరడానికి చట్టపరంగా కుదరదు. కాబట్టి ఇప్పుడు మొన్న ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని సస్పెండ్ చేశారు. క్రిస్టియన్, ఆమె ఏదో చర్చిలో ఉన్నట్టు సస్పెండ్ చేశారు. ఆమె కోర్టుకి వెళ్ళింది, కోర్టు కొట్టేసింది. అంటే కోర్టుకు తెలీదా? ఎందుకు కొట్టేసింది కోర్టు అంటే ఆమె ఏపీపీఎస్సీ ప్రకారం గతంలో చేరింది. అంటే ఇప్పుడు మనకు ముందున్న మార్గం ఏంటి? ఒకటే మార్గం అశోక్ గారు. ఒకటి, రాజశేఖర రెడ్డి గారి జీవోకు ముందు అధికారికంగా చేరిన వాళ్ళు నువ్వేమీ చేయలేవు. బీఆర్ఎస్ కూడా కుదరదు, వాళ్ళు విల్లింగ్ కావాలని కోర్టు చెప్పింది. కోర్టు జరుగుతూ ఉంది, అది కుదరదని చెప్పింది. నాలాంటి వాళ్ళు, మేము తిరుపతిలో ఉన్న సలహా ఏంటంటే, టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సేమ్ సర్వీస్ రూలు, సేమ్ ఆర్థిక ప్రయోజనాలతో ఉంటారు. అధికారికంగా చేరిన వాళ్ళని నువ్వేమీ చేయలేవు కాబట్టి వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వంలోకి బదిలీ చేసేసాడు గవర్నమెంట్. చేసేసి అంతే సంఖ్యలో మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారం కాకూడదు. ఆ 20 మందిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేయండి, ఆ 20 మందిని అదే సర్వీస్ ఉన్న వాళ్ళని టీటీడీ తీసుకోండి. ఎందుకు? వాళ్ళ రూల్స్ మన రూల్స్, వాళ్ళ జీతం మన జీతం ఒకటే. కాబట్టి ఊరికి వాళ్ళకి భారం లేదు, మనకు భారం లేదు. కాబట్టి సమస్య పరిష్కారం అయిపోతుంది. ఆ తర్వాత ఎవరైనా అక్రమంగా అబద్ధం చెప్పి మళ్ళీ చేరిన తర్వాత దొంగతిరుడు వ్యవహారాలే నాన్ హిందువులు ఉంటే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఎందుకు? మెన్షన్ చేసాం మనం హిందువులు మాత్రం ఉండాలని. కాబట్టి ఈ పద్ధతిలో చేస్తే 2 నిమిషాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ఒక పద్ధతిలో చేయాల్సిన హోంమంత్రి, లేకపోతే ఇంకోటి చెప్పొచ్చు అశోక్ గారు, ఈ రాష్ట్రంలో మీరు దేశంలో హోంశాఖ సహాయ మంత్రి, మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. టీటీడీ 20 మంది అని చెప్పింది కదా, టీటీడీ చెప్పింది తప్పు, మాకు ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి, 1000 మంది ఉన్నారు అని మీకు నిర్ధారణకు వచ్చుంటే మీరేం చేయాలి? గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలి. ఏమని? టీటీడీ వాళ్ళు 20 మంది ఉన్నారు తప్పయా, మాకు నివేదిక ఉంది, ఇదే ఆధారం అని రాష్ట్ర ప్రభుత్వానికి పంపండి ఆన్ రికార్డు. మీరు డైరెక్ట్ క్వశ్చన్ చేయొచ్చు. మీ మిత్రపక్షం అండి రాష్ట్రంలో ఉండేది, వాళ్ళకి చెప్పండి ఇవి తప్పు చేస్తున్నారని. కాబట్టి బండి సంజయ్ గారు కేవలం తప్పు చేశాడు, అది తప్పుడు ఆరోపణలు, ఆయన ఉపసంహరించుకోవాలి. అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం కూడా స్పందించాలి. మీ మిత్రపక్షమే కావచ్చు, ఎట్లాంటి వ్యాఖ్యలు వస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. రేపు ప్రభుత్వానికి మీకు నష్టం. ఎందుకు నష్టం అంటే, ఈ రోజు ప్రపంచంలో ఉన్న హిందువులకి ఇప్పుడు నేను చెప్పిన సమాచారం కొత్తది, చాలా మందికి తెలియదు. మన ఛానల్ ద్వారా తెలిస్తే తెలియాలి ఎట్లా చేరినారు, ఏం జరిగిందని, ఎంతమంది ఉన్నారని. కానీ ఇది తెలియకపోతే సమాజం ఏమనుకుంటుందని, హిందువులు నా హిందూ మతం, నా ఆరాధ్య దైవం ఉన్నటువంటి దేవాలయంలో 1000 మంది ఉన్నారా అంటే ఎంత హట్ అయిపోతారు హిందూ మతస్థులు. ఆ హట్ అయిపోయి కోపం ఎవరి మీద వస్తుంది? మీ మీద వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం మీద. కాబట్టి అది ఆలోచించండి. మీ మిత్రపక్షాన్ని మీరు మర్యాదగా ఉంటే అది పెద్దదై రేపు మీ మీద చుట్టుకుంటుంది. పైపించి బండి సంజయ్ గారు చెప్పినాడు, గత ప్రభుత్వం అంట చేయలేదు, మీ ప్రభుత్వం చేయని అంటాడు. గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా స్పష్టంగా జీవో తీసుకోవడం, ఆయన జీవో తీసుకొచ్చడం మన ఊరు నాన్ హిందువులు చేరలేదు, అంత గొప్పని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి. ఆ విషయం ఆయన తెలుసో తెలియదు, మీరేం చేయాల, మీ కూటమి ప్రభుత్వం ఏం చేయాల. కాబట్టి ఇట్లాంటి విమర్శలు వద్దు. కాబట్టి సంజయ్ గారు ఉపసంహరించుకోవాలి, బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం హోల్ హార్టెడ్ గా దీని మీద స్పందించండి. ఇది పెద్దదైతే మీకు రాజకీయంగా నష్టం, ఈ రోజు మీకు అర్థం కాకపోవచ్చు, లాంగ్ రన్ లో అనేది తెలుగుదేశం ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. చూద్దాం. మరి ఇది చాలాసార్లు తిరుమలకి సంబంధించి చాలా మాట్లాడుతూ వచ్చారు. లడ్డు విషయం కావచ్చు, ఆ తర్వాత తొక్కిసలాట, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇది ఒకటి తెరలేపారు. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈ హటి.